Madhukya Juice Zabardast Khatarnak Comedy Show. Powered by Windows 8, co-presented by Paragon. So let's begin this wonderful Jabardast show with our wonderful Jabardast judges. Let's call upon our first judge, Roja Garu. Adire, adire, kanne, adire, 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 kanne, adire. Kudire, kudire, anni kudire. Shruti mudire, mudire, muripalu. Mati chedire, chedire saradalu. Shruti mudire, mudire, muripalu. Mati chedire, chedire saradalu. మొదటి సారిగా ఎదురు ఇంద్రిగా వయసు వేడుక అదిరే అదిరే కన్నే అదిరే ఏ kudire, kudire, anni kudire. Please welcome Nagababu Garu. Roti, ti, ti, chaka jyoti, 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 tala pati, tana jati, 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 are billa ranga bashara, tana pistol palki kar peshera, roti, ti, khudde. ఈ రోజు మన టాపిక్ వస్తువులు మాట్లాడితే ఎలా ఉంటుంది. ఇప్పుడు మీ ముందుకి రాబోతున్నాయి 2 మైక్స్, ఒక స్పీకర్. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. హలో సార్, నాగబాబు గారు నమస్తే సార్, బాగున్నారా? హలో రోజా గారు, గుర్తుపట్టారా? మీరు స్టేజ్లో ఎక్కి స్పీచ్లు ఇచ్చేటప్పుడు నన్నే పట్టుకుంటారు, అప్పుడే మీ మాటలు అందరికీ వినబడతాయి. చూస్తున్నారు కదా మైక్ని, హ్యాండ్ మైక్ని. హాయ్ నాగ్స్, హాయ్ రోజా గారు, ఏ పుట్టి హాయ్. ఎవరా నువ్వు? నో, నేనేమన్నాను అలా ఏడుస్తున్నావు? తోటి మైక్ అయి ఉండి నువ్వెవరని అడిగితే మరి సామాన్య జనానికి ఏం తెలుస్తుంది? ఏడు బాపి ఎవరో చెప్పు. నేను లేపల్ మైక్. లేపలేని మైక్ లేపలేని మైక్ కాదు, లేపల్ మైక్ అంటే అంటే చిన్న మైక్ ఉంటుంది, దాన్ని ఇలా తీసుకొని ఇక్కడ పెడతారు, ఈ బాక్స్ తీసుకెళ్ళి ఈ బాక్స్ దగ్గర పెడతారు. మరి తేడాగా ఉన్నావేంట్రా? అదా, మరి ఈ బాక్స్ ఇక్కడ పెట్టాలంటే ఇలా 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 ఎక్కడెక్కడ తిరిగి వచ్చి ఇక్కడ పెట్టాలి కదమ్మా. అర్థమైందిరా, అర్థమైంది. ఇగో ఎంత లేటెస్ట్ మైక్ అయినా సరే మొదటి నుంచి ఇక్కడ ఉన్నది నేను కాబట్టి నేనే. 1 2 3 ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఓకే అమ్మా. ఆర్టిస్టులు అడిగినా రేష్మి అదిరిపోయింది, లైన్ చేయాల పండుగ. ఎవడరా నువ్వు? ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడండి, రేష్మి మీద కొట్టింది, నేనేం మాట్లాడలేదండి. నేను జస్ట్ స్పీకర్ అండి. స్పీకరా? ఎవడెవడో ఏదేదో మాట్లాడుతుంటే అది నా కడుపులోంచి అలా స్పీకుతూ ఉంటాను అంతేనండి. స్పీకర్ అంటారా? ఏం స్పీకర్ లేడంట. రామ్లా రామ్లా జాతర అనుకున్నావా జబర్దస్త్ అనుకున్నావా? గట్టిగా మాట్లాడుతున్నావు. ఆ విషయం చంద్రగారిని కూడా చెప్పు. నేను చెప్తాను. అది పేరు చెప్తే రాకెట్లా ముందుకెళ్ళిపోతావండి. మరి వాడు ఎత్తున్నా, నువ్వు ఎత్తున్నావా? పురాణాలాపు రే, ఎంతమంది వచ్చినా సరే ఎప్పటి నుంచో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ నేనే నెంబర్ 1 రా. ఎంత పెద్ద మొగడైనా సరే స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే అది పట్టుకోవాల్సిందే. అదంటే నన్ను పట్టుకోవాలరా.
స్టేజ్ ఎక్కి మాట్లాడేటప్పుడు వాళ్ళు నా బ్యాగ్ ఉంటారు. బ్యాగ్ అంటే నాకు ఇష్టం. బ్యాగ్ అంటే అది కాదు, మైక్ పట్టుకున్నప్పుడు ముందు నేను ఉంటానా, నా వెనకాల వాళ్ళు ఉంటారు. అది క్లారిటీ కావాలి మరి నాకు. అందువల్ల నేను చెప్పొచ్చేది ఏంటంటే నేనే నెంబర్ 1. నేనే నెంబర్ 1. నిన్ను వాడి పడేసారు, నువ్వు బోకం అయిపోయావు తెలుసా. నన్ను ఎక్కడైనా మడిచిపెట్టుకోవచ్చు తెలుసా. రే రే ఈ నాగబాబు గారిని చూస్తున్నావు. ఆయనకి ఆల్రెడీ నన్ను కనెక్ట్ చేశారు. లోపల తెల్ల బనీను, కింద ఎర్ర. కొబ్బరి మట్ల పురాణాలు ఆపు. నువ్వు ఎన్ని చెప్పరా, ఇక్కడ నేనే నెంబర్ 1. నెంబర్ 1 Yes. ఓటుగానుగా Yes. చూసుకుందామా చూసుకుందాం. చూసుకుందామా చూసుకుందాం. చెప్తుందా తీయండి రా. రేయ్, నువ్వులే వెనక్కి వెళ్ళు. చూడడానికి ఇదేమన్నా జబర్దస్త్ షో అనుకున్నావా, నరికేస్తానేమో అనుకుంటున్నావా? మీకు సరదాగా ఒక టెస్ట్ పెడతారా? యూరిన్ టెస్టా? అది తప్ప ఇంకేం రావురా నీకు? ఏదో టెస్ట్ పెడతాడంట, అయినా మన బతుకులే టెస్ట్ రా. పొద్దున్న లేతే అలవా మైక్ టెస్ట్ 1 2 3 మైక్ టెస్ట్ అంటారు. మాకు అలవాటే, పెట్టుకో. ఏం లేదురా, నాగబాబు గారి గురించి రోజా గారి గురించి 2 మంచి ముక్కలు మాట్లాడండి రా. అంతే కదా. అంతే. ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ కి మీరిద్దరే చెప్పాలంటే మీ ఇద్దరు గురించి చాలా ఉంటుందండి. మీ ఇంద్రా నువ్వు నెంబర్ 1 ఆ నెంబర్ 1 ఫోన్ బిల్డప్లు ఇచ్చేసుకుంటున్నారు కదరా. ఫీజులు కనెక్ట్ చేశానా? ఎంజాయ్ చేయండి రా. ఏంద్రా నేను పడట్లేదమ్మా, అర్థం కావట్లేదమ్మా. అరే నీ కరెక్ట్ రా, అరే కరెక్ట్. సమ్మగా ఉందమ్మా. ఏందమ్మా ఫీజులు కనెక్ట్ చేయమంటావా? నువ్వు చెప్ప పెట్టకుండా అలా వైర్లు పీకిరా. ఇప్పటికే ఎంత చేసినా సరే అంతంత మార్కులు వస్తున్నారా. ఓటుగాడువి మొగోడు అనే కదరా. అంటే ఏదో ఫ్లోలో అలా నోరు జారేసే భయ్యా, మాకుండే ప్రాబ్లమ్స్ మాకు కూడా ఉంటాయి. అవును భయ్యా, మాకుండే కష్టాలు మాకు ఉంటున్నాయి భయ్యా. మమ్మల్ని తెగ వాడేస్తున్నారు భయ్యా ఈ జబర్దస్త్ టీం. అది సంగతి. స్మెల్ ఏటా అనుకున్నాను ఇక్కడ. నీకెట్లుంటే నాకెట్లుండాలి స్మెల్. జబర్దస్త్ టీవీలో ఫస్ట్ ఆ బక్క ధర్నాథ్ వాడుతున్నారు, బోన్స్ అన్ని ఒకటే కూర్చుకుంటున్నాయి. తర్వాత ఆ వేణుగు వాడుతున్నాడు, ఆ మూసిలో మునిగినట్టే ఉంటుంది. ఆ చంద్రగాడికి వాడుతుంటే లేపి లేపి కొడుతున్నాడు, ఏం కనపడుతున్నాయో చచ్చిపోరు. వాడేలా చెప్పు ఏడుస్తావేంట్రా? అంటే నా కష్టాలు గుర్తుకొచ్చి ఏడుస్తున్నాను భయ్యా. నీకైతే అసలమ్మా ఏం చెప్పాలటారా, నేను ముందు ఉంటాను కానీ నన్ను వాడుకున్న వాళ్ళందరూ పాచినేరు వేసుకుని, పాలు వేసుకుని, గుట్టకాలు వేసుకుని, బీడీలు కాల్చి, మందు కొట్టి హలో మైక్ టెస్ట్ 1 2 3 1 2 3 హలో అని మొహం మీద ఉమ్మేస్తుంటారు భయ్యా. నా కష్టాలు ఎవరితో చెప్పుకోను. చెప్పుకుంటున్నావు కదరా. నిజమే భయ్యా, నీలాంటి ఉండడమే నాకు కావాలి. ఇదిగో అదిగో నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తానా, బ్యాటరీ అయిపోతే చాలు దీని అమ్మ మైక నన్ను తిట్టి కింద వేసి కొడతారు భయ్యా. నీ కష్టాలు కదరా, నాకు కూడా కష్టాలు ఉన్నాయి. నీకా కూడా కష్టాలు ఉన్నాయి. వెనకాల ఆ రేష్మి నవ్వుతుంటే సౌండ్ సమ్మగా ఉంటది. రోజా ఆంటీ మాట్లాడుతుంటే రేకు రోడ్డు మీద తీసేసినట్టుంటుంది. ధనరాజు గారి జఫా బ్యాచ్ నాన్ వెజ్ జోకులతో బుర్ర వేడెక్కిపోతుంది. ఇది ఇంకో యాంగిల్ కూడా ఉందిరా. ఇంకో యాంగిలా? ఎన్ని యాంగిల్స్? కొబ్బరి మట్ట నువ్వు ఆగు. నాగబాబు గారి నవ్వు బద్దలైపోతుందిరా. లాభం లేదు భయ్యా, ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలా. లాభం లేదు భయ్యా, ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలా. స్పీకర్ నా కూడా బయటికి చెప్పకరా, వింటారు. స్పీకర్ నా కూడా బయటికి చెప్పకరా, వింటారు. సైలెన్స్. ఇది అసలు స్పీకర్ భయ్యా, జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ పైకి చెప్పేస్తుంది. ఇది అసలే స్పీకర్ భయ్యా, జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ బయటికి చెప్పేస్తుంది. అయితే మూసుకోవాలి. అయితే మూసుకోవాలి. Awesome performance guys. సో మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్?
నాకైతే రాఘవ ఎదిగాడు అనిపించింది. స్కూల్ నుంచి కాలేజ్కి వచ్చేసినట్టుంది. బాగా స్పైస్. కొన్ని డైలాగులు కొంచెం వినటానికి అనిపిస్తుంది, అమ్మాయిలం కదా, కానీ ఓవరాల్ గా చూస్తే చాలా చక్కగా ఉంది. అండ్ నువ్వు బయటికి రాని సంగతి చెప్తా. నేను మాట్లాడితే రోడ్డు మీద రేకేసి గోకినట్టుంటుందా? నిజంగా చాలా క్యూట్ గా చేశారు. నాగబాబు గారు మీకు ఎలా అనిపించింది? 1 సెకండ్. ఇప్పుడు వీడి పేరు రాజా. ఫస్ట్ వీడిని అడుగుదాం, వీడు ఎలా ఉందో. రాజా ఎలా ఉంది పెర్ఫార్మెన్స్? సూపర్ సార్. రాఘవ అదరగొచ్చాడు, ఆయన ఏమనకండి సార్. బాగానే ఉంటున్నాడు. హట్ అయ్యాడంట. అట్లయిందా? ఎందుకురా ఆ స్పీకర్ ఏదైనా తేరగా మాట్లాడా? నవ్వు గురించి చంపేద్దామండి, వదిలేద్దాంలే. రాఘవ సార్ సర్టిఫికేట్ ఇచ్చింది, బాగానే ఉందంట ఇది. ఇక్కడ మీ వస్తువులు కాదు, మా వస్తువు సమాధానం. రోజా అన్నట్టు కొంచెం స్పైస్ ఇంతకు మించపోతే చాలా బాగుంటుంది. బట్ బాగుంది, గుడ్, కీప్ ఇట్ అప్. మధు క్యా జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఇప్పుడు మీ ముందుకి రాబోతున్నాయి మందు బాటిల్, వాటర్ బాటిల్ along with 1000 rupee note. So let's welcome Dhanandan Dhanraj and his team. నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా మధురి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మని మని. అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అన్ని అంది మని మని. హాయ్, ఐఎమ్ వాటర్. హాయ్, ఐఎమ్ కాటర్. హాయ్, ఐ మేటర్. హాయ్ రోజా గారు, బాగున్నారా? చాలా ఏంటి ఈ మధ్య నేను కనబట్టలేదని 7 కోట్ల మీద అరుస్తున్నారంటగా? అబ్బో నాగబాబు గారు, ఎప్పుడు ఏంట్రీ? తారమాసాలు బాగా జరిగాయా? దొంగ. ఏంటి రోజా గారు, ఈ మధ్య నాకే చూడ్డమే మానేశారు, బాగా తగ్గించారు. అదే చంపుతా. అదే అప్పట్లో బెల్ట్ షాపులు ముయించేసి నేను ఎక్కడ కనపడితే అక్కడ పగిలి కొట్టారు కదండి. సర్లేండి, మీకంటే మా రష్మే బెటర్. ఏంటి రష్మి, నేను నైట్ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళావా? బిల్లు కట్టమంటే కన్ను కొట్టావంట. నువ్వు కన్ను కొడితే ఆడెవడో బిల్లు కట్టాడంటే చిల్లిప్పి. అదేంటే సైలెంట్ గా ఉంది? నేను సైలెంట్ గా ఉన్నాను కాబట్టి మీరంతా ఇలా ఉన్నారు. చూసారు కదా జపాన్ లో, ఒక్కసారి వచ్చానంటే సునామీయే. నేను ఎక్కువైపోయినా మీకు దోలు తీరిపోద్ది, నేను తక్కువైపోయినా మీకు దోలు తీరిపోద్ది. చూస్తున్నారుగా సమ్మర్ లో నా వ్యాలీ. అబ్బో ఏం మాట్లాడుతున్నారే మీ ఇద్దరు? అసలు జబర్దస్త్ ఇలా జరుగుతుందంటే కారణం నేనే. అసలు మీ ఇద్దరు ఇక్కడ ఇలా ఉన్నారంటే కారణం ఎవరు? నేను. అక్కడ నాగబాబు గారు ఉన్నారంటే కారణం నేను. రోజా గారు ఉన్నారంటే కారణం నేను. అక్కడ 6 టీమ్ లీడర్స్ ఉన్నారు చూసారా, యాక్టింగ్ రాకపోయినా పిచ్చి కామెడీ చేస్తుంటారు, వాళ్ళు అక్కడ ఉన్నారన్న కారణం నేను. అంతేందుకే ఆనసు వెళ్ళిపోవడానికి కారణం నేను, ఈ రష్మి గౌతమ్ రావడానికి కారణం నేను. నిన్ను ఎంత ఖర్చు పెట్టినా ఈ జబర్దస్త్ షోకి రేటింగ్ వస్తుందంటే కారణం నేను. జబర్దస్త్ రేటింగ్ అవడానికి నువ్వా? నేను లేకుండా ఈ టీం లీడర్లు ఎవడైనా ఒక్కరినైనా తిట్లు రాయమను. నేను పడితేనే పంచులు పడతాయి, నేను పడను కాబట్టి ఆ రాఘవ పంచులు పడవే. నువ్వేంటే నీకు డైలాగ్ రాయలేదా? తాగుబోతులు మాట్లాడుతున్నప్పుడు నేను ఇంటర్ఫీర్ కాను. నువ్వు వాగుడు ఆపేస్తే ఎంటర్ అవుదామని వెయిట్ చేస్తున్నాను. అయినా నేను మీలాగా 18 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ వరకు లిమిటెడ్ కాదే,
పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు అన్లిమిటెడ్. ఎవడైనా చచ్చిపోతే తులసి నీళ్ళని నోట్లో నన్నే పోయాలి, ఆడి బూడిదని కలపాలన్నా నన్నే పోయాలి. అదే నా రేంజ్. ఎవడైనా సారా ప్యాకెట్లకు ఓట్లు వేస్తారు కానీ వాటర్ ప్యాకెట్లకు ఓట్లు వేస్తారే. అసలు నేను లేకపోతే మీకు దిక్కే లేదే అని నా గురించి మాట్లాడారా? మీ ఇద్దరికి ఏముంది? నిన్ను ఎక్కువ తాగితే తేన్పులు వస్తే, నిన్ను ఎక్కువ వేస్తే రేపులు అవుతాయి. నిన్ను ఎక్కువ తీసుకుంటే లోపలేస్తారు. నీ వల్లే కదే, నీ కక్కుర్తే పదే కదే శుభ్రంగా బౌలింగ్ వేసుకుంటున్న శ్రీశాంత్ గాని లోపలేసి బ్యాటింగ్ ఆడేస్తున్నారు. నేను కొండలు చీల్చుకొని వచ్చేస్తానే. కొలాయి దగ్గర ఆడవాళ్ళు నా కోసం జుట్లు పట్టుకుని బిందెలతో కొట్టుకుంటారే. నా కోసం ఆడవాళ్ళు మగలు ఇద్దరు కట్టుకుంటారే. నోరుమిండే, అసలు ఈ ప్రపంచం కొట్టుకు చచ్చేదే నా కోసం. అసలు కరెంట్ కావాలంటే నేనుండాలి. ఒంట్లో కరెంట్ కావాలంటే నేనుండాలి. నేను లేకపోతే సినిమా పాట కూడా ఉండదు. అంత గొప్ప డైరెక్టర్ కృష్ణవంశీ గారే నా పేరు పెట్టుకుని పైసా అని సినిమా తీస్తున్నారు. ఏమనుకుంటున్నారా మీరు? అసలు నా పేరు మీద సినిమా సిరీసే ఉంది. మనీయా మనీ, మనీయా మనీ, మనీ మోర్ మనీ. ఏంటే ఉండేది? నేను ఉండడం వల్ల దేవదాసు, హిందీ దేవదాసు, దేవిడీలు అన్ని బ్లాక్ బస్టర్లు ఉన్నావే. ఆఖరికి ఆర్టిస్ట్ గాని రమేష్ కూడా తాగబోతు రమేష్ అయ్యాడంటే నా మీలాగా నేను లోకల్ కాదే, ఇంటర్నేషనల్ హాలీవుడ్. నా సినిమాలు వాటర్ వరల్డ్, లైఫ్ ఆఫ్ పై, టైటానిక్ నా ఇన్ని సూపర్ హిట్ సినిమాలే. ఏడి సావలేవే, టైటానిక్ ని ఎవడైనా భారీ బడ్జెట్ సినిమా అంటాడు కానీ భారీ వాటర్ సినిమా అండే. సరే సరే సరే, మన ముగ్గురులో గొప్పోడు ఎవడో తెలుసుకోవాలంటే అదిగో ఆ మనిషి వస్తున్నాడు, వాడిని అడుగుదాం పద. ఏ హాయ్, ఇట్రా దూరంగా నుంచో. ఓవర్లేపి. మా ముగ్గురులో నీకెవరు కావాలి? వాటర్ కావాలా, క్యాష్ కావాలా, మంది కావాలా చెప్పు. నాకు నువ్వే కావాలి. రాత్రి తెల్లారాలంటే నేనుండాలి. రాత్రి నన్ను తాగందా నీకు నిద్ర పట్టగలే. వీడు కావాలా? మాట్లాడే. సారీ ప్లీజ్, నువ్వు లేకపోతే నాకు శివరం కొడతా. నాకు నువ్వే కావాలి. అంటే మరి నేనక్కర్లేదా? రూపాయి పెట్టి రోడ్డు మీద వెళ్తే ఎక్కడ పెడితే దొరుకుతావు. నువ్వెందుకే అతలబా? ఏంటే ఇప్పుడు చెప్పను ఎవరు కావాలరా? నేను కావాలా, అది కావాలా? నాకు ఇద్దరు కావాలి. నువ్వేంటి వాడిని కొడుతూ నేను కొట్టలేనా? తెలుసుకుందండి రావే. కొంచెం వాటర్ ఇవ్వా. చూసావా, నీకు దాహం వేస్తే నీళ్లు కావాలి అన్నావు కానీ మందు కావాలి, డబ్బులు కావాలి అన్నావా? ప్లీజ్ కొంచెం వాటర్ ఇవ్వా. సరే నీళ్ళు ఇస్తాను కానీ నేను చెప్పింది చేస్తావా? చేస్తా. పడుకునేటప్పుడు మీ ఇంట్లో కుళాయిలు ట్యాబ్లని కట్టేసి పడుకుంటావా? డెఫినెట్ గా కట్టేస్తా. స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ నీళ్ళే వాడతావా? అర బకెట్ నీళ్ళు వాడతాను. అయితే పట్టుకొని తాగు. అబ్బా, ఒళ్ళు హోనం అయిపోయింది. ఈ ఒళ్ళొప్పులు తగ్గాలంటే ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీసుకొని బార్కి వెళ్ళి మందేసేయాలరా బాబు. అసలు మీకు నేను దొరక్కపోవడంలో తప్పే. సో ఫైనల్ గా నీళ్ళు ఇంపార్టెంట్ అని ప్రూఫ్ చేశారు. అవును, కష్టపడి స్కిట్ చేస్తూ వచ్చేది కూడా వాటరే. నాగబాబు గారు, మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్ ఈ రోజు? అది ఇది కూడా మోర్ దాన్ కామెడీ కంటే కూడా ఒక కంటెంట్ బేస్డ్ గాను ఒక మంచి మెసేజ్ బేస్డ్ గానే చెప్పారు. బట్ కంటెంట్ మాత్రం చాలా వాల్యుబుల్ కంటెంట్. ఎందుకంటే నాకు చాలా రెస్పెక్ట్ వాటర్ అంటే. ఒక చిన్న స్టాటిస్టిక్స్ చెప్తాను, ఐ కెన్ యూజ్ దిస్ యాజ్ ఎ స్టేజ్. ప్రపంచంలో ఉన్న వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. భూమి మీద ఎంత వాటర్ అయితే ఉందో, సముద్రాల నుంచి, నదుల నుంచి, సరస్సుల నుంచి, భూగర్భ జలాల నుంచి మొత్తం తీసుకుంటే అవుట్ ఆఫ్ 96% వాటర్ తాగడానికి పనికిరాదు. ఓన్లీ 4% ఆఫ్ ద వాటరే మనం వాడేది. అంటే నదుల్లోను, హిమనదాలు, అది అండర్ గ్రౌండ్. అంటే చాలా వాల్యుబుల్ వాటర్. దాన్ని అబ్యూస్ చేయటం అంటే మాత్రం అంతకంటే క్రైమ్ ఇంకోట్లేదు. మంచి విషయం చెప్పావు, థ్యాంక్ యూ, గుడ్. రోజా గారు, బ్రహ్మం గారు చెప్పారు కొన్నేళ్ల తర్వాత నీళ్లు కొనుక్కొని తాగుతారని. ఆయన చెప్పినప్పుడు అందరు నవ్వారంట, నీళ్ళేంటి కొనుక్కొని తాగటం ఏంటి అని చెప్పి. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది, మనం నీళ్లు కొనుక్కునే పరిస్థితి. సో మంచి ఇది తీసుకున్నావు అండ్ మంచి మెసేజ్ ఇచ్చావు, సూపర్గా ఉంది.
మధు క్యా జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో డెఫినెట్ గా మీరు పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నారు కదా, సో వెంటనే లాగ్ ఆన్ టు www.123telugu.com. అరికినంత వరకు రుద్దేది సోప్, ఆరేంత వరకు తుడిచేది టవల్. మరి ఈ టవల్ అండ్ సోప్ తో పాటు టూత్ బ్రష్ కలిస్తే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అండ్ హిస్ టీమ్. ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఏంట్రా ఈ చంద్రగాడు? ఏంట్రా వీడి ఫీలింగ్? వీడు చుక్కల్లో చంద్రుడు అని వీడి ఫీలింగా? వీడు అమావాస చంద్రుడు వీడు. వీటితో టార్చర్ తట్టుకోలేకపోతున్నాడు రా. ఏమైందిరా? ఏమైందంటావేంట్రా నా చెంచా? నేను బేబీ సోప్ ఉండ్రా, వాడు బేబేరా? వాడు బేబీనిచ్చే బాబురా. వాడి బాబుకు వాడాల్సిన సోపుని వాడికి వాడతానంట్రా నా చెంచా. అరే నిన్ను ముఖానికి మాత్రమే వాడతారా, నన్ను నోట్లో పెట్టి రుద్దుకుంటారా. వాడు పుర్రు 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 అని బర్రె పళ్ళను తోమినట్టు తోముతాడేంటరా బర్రె నా కొడుకు. పళ్ళు తోమడంటే ఓకేరా, వాడి తల దువ్వెన కూడా వాడు నాతోనే చేసుకుంటాడేంట్రా, క్లీన్ చేసుకుంటాడేంట్రా. వాడి హెయిర్ డ్రై కూడా నాతోనే వేసుకుంటాడేంట్రా. అరే వాడకంలో ఇన్ని రకాల వాడకాలు వీళ్ళే చూశాను రా. మీరిద్దరు ఆపుతారా? నా బాధ ముందు మీ బాధ చాలా చిన్నది. మిమ్మల్ని ఇద్దరిని వాడారంటూ అర్థం ఉంది. నేను అటు ఇటు కానీ టవల్ని వాడు నన్ను ఎలా వాడతాడు తెలుసా? ఒకసారి స్మెల్ చూడు. ఓ మై గాడ్, ఒకసారి నన్ను వాడిని ఉతకమని చెప్పు. ఏం బతుకురా నీది గబ్బు బతుకు? అరే వాడు బాధలు చెప్తుంటే నువ్వు గోక్కుంటున్నావేంట్రా? వాడి గజ్జిరా. వాడి గజ్జా? వాడి గజ్జే కాదురా, గజ్జి తామర గనేరి అన్ని ఉన్నాయి ఆ చెంచాకాడికి. అరే బేబీ సోప్ తో బర్రె తోని ఎంత తోమినా నలుపు నలిపే అన్న సంగతి ఆ చెంచగాడికి ఎందుకురా తెలియదు. వాడు బేబీ సోప్ వాడే వాడాడ్రా. వాడి బామ్మ బేబీ సోప్ వాడటం ఏంట్రా? అందుకే ఆ ముసల్దాన్ని చంపేశా. ఆ ముసల్దాన్ని చంపింది నువ్వా? ఓ మై గాడ్, ఎలా? ఒకరోజు స్నానం చేద్దామని బాత్రూంలోకి వచ్చింది. బేబీ ఎక్కడా బేబీ ఎక్కడా అని వెతుకుతుంది. నేను ఆ ముసల్దాని కాలు కిందలో ఓడి కాలు సపకన లాగేస్తే టపకన తలకాయ పగిలి చచ్చింది ముసల్ది. మంచి పని చేసావురా, లేకపోతే ఆ ముసల్ది దాని పళ్ళ సెట్టు బయటకు తీసి నాతో పుస్సు 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 అని తోముకొని మళ్ళీ పెట్టుకుంటుంది. వామ్మో, దాని ఇంతింత పళ్ళురా. ఓ మై గాడ్, దానికి అంత పెద్ద పళ్ళా? ఆ చంద్రగాడు డబ్బుల కకృతి పడి ఆ ముసల్దానికి కుక్క పళ్ళ సెట్టు తీసుకొచ్చి పెట్టాడు. ఆ సంగతి ముసల్దానికి తెలియదు. ఈ చంద్రగాడు మరీ టూ మచ్ రా. వాడి ఇంటికి వస్తే అస్సలు బట్టలే వేసుకోడు, మొత్తం నన్ను చుట్టుకొనే తిరుగుతాడు. వాడికి షాట్లు లుంగి లేవా? వాడికి ఏది లేదు, వాడొక పెద్ద ఓపెన్ యూనివర్సిటీ. ఏం బతుకురా నీది గబ్బు బతుకు? ఎవరైనా స్నానం బాత్రూంలో చేస్తాడ్రా, వీడేంట్రా బజార్లో డ్రైనేజ్ పక్కన చేస్తాడు. వాడి రుద్దుడు టార్చర్ భరించలేక నేను ఒకరోజు డ్రైనేజ్ లో పడిపోయా. వాడు చేయి పెట్టి డ్రైనేజ్ లో కెలికి 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 నన్ను బయటికి తీసి మళ్ళీ ముఖానికి రుద్దుకున్నాడ్రా. ఓ మై గాడ్, ఏటి మై గాడ్ నా చెంచా, తర్వాత నీతోనే కదా ఆడు ముఖం తుడుచుకున్నాడు. ఓ మై గాడ్, స్టూపిడ్ ఫెలో చంద్రగాడా. అరే నువ్వు టార్చర్ భరించలేక డ్రైనేజ్ లో ఒక్కసారే దూకావురా, నేను ఎన్నో సార్లు దూకాను. వాడు మళ్ళీ తీసి నాతో పళ్ళు తోముకుంటాడ్రా. రే నన్ను నాగబాబు గారు కూడా వాడతారా? ఓన్లీ మొహానికి వాడనని చెప్పమంటారు, కానీ ఆయన కూడా నన్ను. ఓ మై గాడ్. అరే నాగబాబు నిన్ను ముఖానైనా వాడతాడు, నాగబాబు అయితే నన్ను అస్సలు వాడనే వాడాడు. నిన్ను వాడకుండా స్నానం ఎలా చేస్తాడ్రా? చేస్తాడ్రా నా చెంచా. బాత్రూంలోకి వస్తాడు, రెండు జేబులో ఇలా చేయి పెట్టుకొని నిలబడి షవర్ కింద ఇలా నిలబడి బయటికి వచ్చేస్తాడు. నేనేమో నాయన ఎప్పుడు వాడతాడని లవర్ వెయిట్ చేసినట్టు నేను వెయిట్ చేస్తుంటా. ఆయన నన్ను వాడడే వాడకమంటే మీరే సార్. ఇంకా రోజా గారు నమస్తే మేడం. పెళ్లి కాకముందు నన్ను కొన్నది, ఇప్పటి వరకు నన్ను వాడనే వాడలేదు. నిన్ను వాడకుండా స్నానం ఎలా చేస్తుంది? సరుపుతో చేస్తుందిరా నా చెంచా. ఆవిడ కాదు వీక్నెస్. మీదే మేడం. ఇంకా రష్మి అమ్మగారు
సబ్బు మీద పెన్ను ఫ్రీ అంటే నన్ను కొన్నది. స్నానం చేద్దామని బాత్రూమ్ లోకి వస్తుంది, నన్ను పట్టుకొని యాంకరింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. ఈ మధ్య యాంకరింగ్ స్టార్ట్ చేసింది కదా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఇప్పుడు వస్తున్న వాళ్ళు ధనాధన్ ధనరాజ్, చమ్మక్ చంద్ర, రోలర్ రఘు, రాకెట్ రాఘవ అని ప్రాక్టీస్ చేస్తుంటది. వాళ్ళు ఎప్పుడు అందరు బాత్రూంలోకి వస్తారని నా భయం నాకుంటుంది. ఈ యాంకరింగ్ ప్రాక్టీస్ లో స్నానం చేయాలనే విషయం మర్చిపోయి బయటికి వెళ్ళిపోద్ది. చెంచా ఏరా, మేము అన్ని బాధలు చెప్తుంటే నీకేం బాధలు లేవా? నాకెందుకు బాధలు లేవురా? మీ ఇద్దరి బాధల కన్నా నాకే ఎక్కువ బాధలు ఉన్నాయి. నేను ఇటు నుంచి చెప్పనా అటు నుంచి చెప్పనా? ఎక్కడి నుంచి చెప్తే ఏముంది, ఎవరన్నా పెట్టేది మనకు టార్చర్గా. ఇటు నుంచి చెప్పు. నాగబాబు గారు దండాలు మీరే. నన్ను నా పైన ఇంత పేస్ట్ చేస్తాడు, అటు ఇటు చూస్తాడు, సపక్కున పేస్ట్ నాకి పటకున నన్ను పడేసి జేబులో చేయి పెట్టుకుని ఇలా వెళ్ళిపోతాడు. ఆయన ఫేస్ నాకడం ఏంట్రా నా చెంచా? ఇంకా చిన్న పిల్లాడు అనుకుంటున్నారా నా చెంచా? వాడకం అంటే మీరే సార్. ఇక రోజా నమస్కారం అమ్మా. మీ గురించే చెప్పాలి. మీరు అంత టార్చర్ చేస్తున్నారు. మరి ఫ్యామిలీ మొత్తం ఒకటే బ్రష్ వాడతారు. ఫ్యామిలీ మొత్తం ఒకటే బ్రష్ ఏంట్రా నా చెంచా? వాళ్ళది ఉమ్మడి కుటుంబం రా నా చెంచా. ఫ్యామిలీ మొత్తం నన్ను తోముకున్నాక రోజా నా చేత్తో పట్టుకొని నీకు ఇత్తడైపోయింది నీకు ఇత్తడైపోయింది అని నన్ను పక్కన పడేసి ఇలా వెళ్ళిపోద్ది. ఇక రష్మి దేవత నన్ను వాడనే వాడది. నిన్ను వాడకుండా నువ్వు పళ్ళు ఎలా తోముకుంటది రా నా చెంచా? ఆమెది బొగ్గు పొడి రా నా చెంచా. ఇలా ఏరుతో బొగ్గు పొడి తీసి పళ్ళకేసి గస్ 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 అని తోముతుంది. ఆమె పెద్ద ఫింగర్ బోల్. మరి ఫింగర్ బోల్ రేష్మి. తోముడం అంటే నీదే రేష్మి. ఈ మనుషుల టార్చర్ నుంచి తప్పించుకోవడం మనం వెళ్ళారా? వీళ్ళకి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలరా? మనుషుల మీద ధర్నా చేయాలి. ధర్నా చేయాలి. మనుషుల జులం నశించాలి. మనుషుల జులం నశించాలి. వారానికి నన్ను ఒకసారి ఉతకాలి. వారానికి నన్ను ఒకసారి ఉతకాలి. నాగబాబు నాగబాబు రోజా సబ్బుతో స్నానం చేయాలి. రోజా సబ్బుతో స్నానం చేయాలి. రేష్మి బాత్రూమ్ లో యాంకరింగ్ ఆపాలి. రేష్మి బాత్రూమ్ లో యాంకరింగ్ ఆపాలి. చంద్ర గాన్ని మనుషులంచి వెలివేయాలి. చంద్ర గాన్ని మనుషులంచి వెలివేయాలి. చంద్ర గాన్ని మనుషులంచి వెలివేయాలి. తూల తీరిందా తూల తీరిందా అరెరె తూల తీరిందా బాగా తూల తీరిందా. నాగబాబు గారు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? చాలా బాగుంది చంద్ర. వాడకం అంటే నీదేరా అన్నావు. ఇంకోటి ఏం బతుకురా నీది? గబ్బు బతుకు. మంచి స్కిట్ వేసా. గుడ్, చాలా బాగుంది. నేనంటే పేస్ట్ తినేసి పేస్ట్ వదిలేస్తాను. ఇంట్లో కనుక్కొని చేసాం సార్. చాలా బాగుంది, నైస్. రోజా గారు సర్ఫ్ సర్ఫ్ ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. అదొక మీకు వీక్నెస్. అబ్బో, మరి బ్రష్ ఏంటి? మొత్తం ఫ్యామిలీ ఒకే బ్రష్ తో తోముకుంటామా? కానీ ఎప్పుడు చంద్రాన్ని ఏదో ఒక రకంగా వాడుకుంటారు ప్రతి స్కిట్ లో వేరే పార్టిసిపెంట్స్. ఏంటి అసలు వీళ్ళు నన్ను వాడుకోవడం ఏంటి? నన్ను నేనే వాడుకుంటానని ఏం వాడావు చంద్ర? సూపర్ సూపర్. మధు క్యా జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోని మీరు మళ్ళీ చూడాలనుకుంటే వెంటనే www.youtube.com/ETV Telugu Indiaకి లాగిన్ చేయండి. బంగారం భార్య భర్తల మధ్య కాదు భర్త భార్యల మధ్య ఎలా గొడవలు పెడుతుందో చూపించడానికి వస్తున్నారు వేణు వండర్స్ అండ్ హిస్ టీమ్.
పేరు బంగారం, ద గోల్డ్. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను. ఒక చిన్న ముక్కు ఇచ్చాను అనుకో, రేష్మి అలా పడిపోద్ది. కొంచెం పెద్ద ముక్కు ఇచ్చాను అనుకో, నాగబాబు గారు పడిపోతారు. కానీ ఎంత బంగారం ఇచ్చినా రోజా గారు మాత్రం పట్ల. ఎందుకంటే ఆవిడే బంగారం. ఆవిడే బంగారం, నల్ల బంగారం. ఏదో ఒకటి బంగారం. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను. కాపురాలు కూర్చగలను, కాపురాలు నిలబెట్టగలను. నేను తలుచుకుంటే ఒకరి మీద ఒకరికి వల్ల మళ్ళీ ప్రేమ పోయేటట్టు చేస్తాను, ఒకరి మీద ఒకరు కుళ్ళుకు చచ్చేటట్టు చేస్తాను. దట్స్ మీ బంగారం, ద గోల్డ్. అదిగో వచ్చారండి సుబ్బారావు గారి ఇద్దరు ముద్దుల భార్యలు. చూసారా? అయ్యో అబ్బా, ఎంత అన్యోన్యంగా ఉన్నారో చూసారా? వీళ్ళ అనుబంధం ఎటువంటిదంటే నిమిషానికి ఒకసారి కొట్టుకుంటారు, 2 నిమిషాలకు ఒకసారి తిట్టుకుంటారు, 3 నిమిషాలకు ఒకసారి మాట్లాడడం మానేస్తారు. అంత గొప్ప అనుబంధం అండి. నన్ను ఆ సుబ్బారావు గారు వీళ్ళ ఇంటికి తెచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి నన్ను బీరువాలో పెట్టారు. నన్ను ఇది వాడలేదు, ఇది వాడలేదు. ఇది వాడితే దీనికి కోపం, ఇది వాడితే దీనికి కోపం. వీళ్ళిద్దరు వాడితే సుబ్బారావు గారి కోపం. అందుకే ఈ రోజు వీళ్ళిద్దరిని నేను వాడదాం అనుకుంటున్నాను. డర్టీ మైండ్ అందుకు కాదు, స్కిట్ లో. అక్క, ఎవరే నువ్వు? నేనే నీ బంగారాన్ని. నువ్వు నా బంగారానివే. నా దగ్గర ఎప్పుడు నువ్వు తెచ్చావు? ఎప్పుడు దాని దగ్గర తెచ్చావు కదా. అందుకే వచ్చా. ఆ సుబ్బారావు గారు ఒక రవ్వల్ నెక్లెస్ తెస్తున్నాడంట. నీకే, కానీ దానికి తెలియకుండా తెస్తున్నాడంట. తర్వాత నీ ఇష్టం. అర్థమైంది. అంటే దానికి మంచి బిస్కెట్ అయినా చెప్పాలా? ఎన్ని బిస్కెట్లు వేస్తే ఆ సుబ్బారావు గారిని వెనకాల కుక్కలా తిరుగుతున్నాడు. దాని దగ్గరికి వెళ్ళొస్తా. అక్క, ఎవరితో నువ్వు? నేనే నీ బంగారాన్ని. అయితే అక్కడ ఏంటి గుసగుసలు? నీకు మ్యాటర్ చెప్దామని వస్తే అది పిలిచింది, దాన్ని సైడ్ చేసి ఇక్కడికి వచ్చా. సరే ఏంటి మ్యాటర్? ఆ సుబ్బారావు గారు ఒక రవ్వల్ నెక్లెస్ తెస్తున్నాడంట. నాకా దానికా? నీకే, కానీ దానికి తెలియకుండా తెస్తున్నాడంట. తర్వాత నీ ఇష్టం. అర్థమైంది. దానికి బిస్కెట్ వేయాలా? అది వేసే బిస్కెట్ ముందు నువ్వు వేసే బిస్కెట్ బిస్కెట్ అవుద్ది. మరి ఏం చేయాలి? క్రీమ్ రాయివే. దేనికి? అది బిస్కెట్ ఇస్తే ఆ బిస్కెట్ నువ్వు క్రీమ్ రాయి. ఆ సుబ్బారావు గారికి ఎన్ని క్రీములు రాస్తే నీ వెనకాల కుక్కలా తిరుగుతున్నాడు. అర్థమైంది బంగారు. నాకు అర్థం. తగులుకోనా? తగులుకో. అయ్యో 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 అక్క, అయ్యో అక్క, ఎన్ని పనులు నువ్వు ఒక్కదానివే చేస్తావే? ఇంటి పని, వంట పని, పెంట పని అన్ని నువ్వే చేయాలా? ఇక నుంచి నువ్వు ఏ పని చేయడానికి కుదరదు. అన్ని నేనే చేస్తానే. నేనున్నానే నీకు. పక్క తక్కువ నేను చేస్తాను కదా. చిన్నప్పటి నుంచి అక్క లేదు అక్క లేదు అని ఎక్కడ గుడి పెట్టలేదే. బిస్కెట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధుందా నీకు? నేను లేను అక్కడ నీకు. ఇంకోసారి నీ నోట్లో నుంచి అక్కలేదని పదం వస్తే నా మీద ఒట్టే. క్రీమ్ బిస్కెట్. నేను కూడా అంతే. చిన్నప్పటి నుంచి చెల్లి లేదు చెల్లి లేదని తిరగని గల్లీ లేదు. అదేంటి చెల్లి లేదని గల్లీ తిరగడం ఏంటి సిల్లిగా? చెల్లి లేకపోతే వెళ్ళి దాన్ని బాబుని అడగాలి, లేకపోతే నాగబాబుని అడగాలి. ఏంటి ఏంటో ఏంటో నాగబాబు గారి మీద ఈ లేడీస్ ఎక్స్పెక్టేషన్. చెల్లి బిస్కెట్. అక్క, ఎంత అందంగా ఉంటావే నువ్వు. సుబ్బారావు కూడా ఎక్కడో అదృష్టం చేసుకున్నాడే. అచ్చం ముమెత్ ఖాన్ లాంటి పర్సనాలిటీ. నిన్ను చూస్తే నాకే టెంప్టింగ్ గా ఉంది. టెంప్టింగ్ బిస్కెట్. అంత టెంప్టింగ్ గా ఉన్నానా? టెంప్టింగ్ కే అమ్మ మొగుళ్ళలో ఉన్నావు. బిస్కెట్. నాదేముందులే, అందం అంటే నీది. 36, 24, 36. నువ్వు అచ్చం సన్నీ లియోన్లా ఉంటావు. అక్క, చెల్లి. అబ్బో మళ్ళీ సీరియల్ బిస్కెట్. సీరియల్ బిస్కెట్. అక్క, నీ మెరేడ్ ఇంత బోసుకుంది. ఆ సుబ్బారావు కూడా ఒక రవ్వల నెక్లెస్ తీసుకొచ్చి నీ మెడలో వేస్తే ఎంత బాగున్నావు. ఇన్ఫర్మేషన్ బిస్కెట్. దీనికి రవ్వల నెక్లెస్ మ్యాటర్ లీక్ అయిపోయినట్టుంది. మేనేజ్ చేయాలి. నాదేముందులేవే చెల్లి, తోకలో ఏ ఏకలాంటి దాన్ని. అందం అంటే నీది. ఆ మెడలో ఆ రవ్వల నెక్లెస్ ఎత్తేనా 36, 24, 36 కి పూర్తిగా న్యాయం చేసిందని అవుతావు. కవరింగ్ బిస్కెట్. అక్క, నువ్వు ఎంత మంచిదానివే. మన ఇద్దరు ఆప్యాయతోని ఒక డైలీ సీరియల్ తీసేవచ్చే. సీరియల్ అంకరమే, ఏకంగా సినిమానే తీయచ్చు. సినిమా వద్దక్కో, రిలీజ్ అవ్వదు. సీరియల్ అయితే ఖచ్చితంగా తీస్తారు, జనాలు చచ్చినట్టు చూస్తారే. అబ్బో అబ్బో వామ్మో, వీళ్ళ ప్రేమలు చూస్తుంటే కడుపులు దేవేస్తుంది కదా. ఇప్పుడు కొంచెం స్పైస్ యాడ్ చేద్దాం. ఓకే, స్పైస్. అక్క అక్కోయ్ ఒక్క నిమిషం చెల్లి. రా. ఆ సుబ్బారావు గారు నెక్లెస్ తెస్తున్నాడు, కానీ నీకు కాదు, దానికి. తర్వాత నీ ఇష్టం. నాకు తెలుసు తెలుసు ముందు నుంచి అదంటేనే ఎక్కువ మోజు. దాని బూజు దులుపుతాను చూడు ఇప్పుడు. ఒక్క నిమిషం చిన్నక్కోయ్. ఏంటి? ఆ సుబ్బారావు గారు రబ్బర్ నెక్లెస్ తెస్తున్నాడు, నీకే, కానీ నీకు కాకుండా అది ఆపుతుంది. తర్వాత నీ ఇష్టం. ఎలా ఆపుతుందో ఎలా ఆపుతుందో నేను చూస్తాను. నాకు తెలుసు అది పెద్ద కంచని. ఇప్పుడు ఉంటా చూడు దానికి బ్యాండ్ బజ్జా పర్రాత్.
ఆగండి ఒక్క నిమిషం ఆగండి. ఏంటి? ఆగండి. దా. తగులుకోండి. ఏంటే నంగరాచి ఇందాకేమన్నావే అక్కలేదు అక్కలేదని తిరగని గల్లి లేదా ఎక్కడ గుడిమెట్ లేదా నువ్వెందుకు గుడిమెట్లు ఎక్క తెలిసే నంగనాచి ఇంకోసారి అక్క అని పిలిస్తే డొక్క చీల్చేస్తాను. నువ్వు చెల్లివి కదే నల్లివి పిల్లివి గోడ మీద బల్లివి. అప్పుడు తల్లి ఏంటే తిప్పులాడి ఓ తిప్పుకుంటున్నావు? నువ్వేమన్నావే చెల్లి కోసం గల్లీ గల్లీలు తిరిగావా? గల్లీ గల్లీలు తిరిగితే నిన్ను తల్లిని చేస్తారు కానీ నీకు చెల్లి ఎక్కడి దొరికింది? నువ్వు అక్కవి కాదే కుక్కవి నక్కవి పక్కింటోడి పక్కవి నా సుబ్బారావు గారికి పెద్ద బొక్కవి. అక్క రాజా ఇప్పుడు ఈ స్కిట్ ని కాస్త స్పైస్ చేద్దాం, ఇంకొంచెం స్పైస్ చేద్దాం. అక్కలారే ఇప్పుడే అందిన తాజా సమాచారం. సుబ్బారావు గారు రవ్వల్ నెక్లెస్ చేస్తున్నాడు, కానీ నీకు కాదు నీకు కాదు మూడో అక్కకి. మూడో అక్క? ఆ అక్క పేరు రేష్మి. ఏంటే అక్కడ మా ఇంట్లోనే నథింగ్ నథింగ్ నీకు కావాలా సంథింగ్ 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 సంథింగ్. ఎర్రగా బుర్రగా బానే ఉంటావు కదే పొట్టి పొట్టి బట్టలు వేసుకొని. నీకెందుకే నా మొగుడు? ఇంకా ఊర్లో మొగలు చూడు. నీకు నా మొగుడే కావాలి. నీకు నా మొగుడే కావాలి. దా, కూర్చో. ఆ సుబ్బారావు గారు రాని నీ కొడుకు ఇద్దరు బాధ్యతలు అయితే కూర్చో. మామూలు ఉండదు నీకు. వచ్చేస్తుంది ఊపిలాడి. ఏడాడు రానే చెల్లి ఆడ ఉంటే ఉంటది ఇప్పుడు ఆడికి. ఇప్పుడు కథ క్లైమాక్స్ వచ్చిందనమాట. అంటే మన సుబ్బారావు గారి ఎంట్రీ వచ్చిందనమాట. సుబ్బారావు రింబారి రింబకరే రింబరాహి రింబరాహి రింబారి. హల్లో బుల్లెమ్మ ఎల్లో రా శిల్పమా కొంటే కుర్రోళ్ళ గుండెల్లో రంపమా. హాయ్ సుబ్బారావు. హాయ్ సుబ్బారావు. హాయ్ బంగారం. హ్యాపీ బర్త్డే. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను సుబ్బారావు. ఈరోజు నీ బర్త్డే అని పెద్దక్క దమ్కా బిర్యానీ చేసింది. అవునా? ఆ. మరి చిన్నదో? చిన్నక్క పాయా చేసింది సుబ్బారావు. పాయ్ అంటే నాకు చాలా ఇష్టం, జుర్రుకుంటా. అవునా? మరి అల్వా ఎవరు చేయలేదా? అల్వానా? నువ్వు వెళ్ళు, ఇద్దరు కలిపి చేస్తారు అల్వా. వెళ్ళు. నేను వచ్చేసా. అంటే ఇప్పుడు వస్తా. ఎక్కడికి వెళ్తావురా? ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? నీకు ఇంట్లో సప్లై చేయడానికే కరెంట్ లేదు, మూడో దానికి సప్లై చేస్తావు కరెంటు కరెంటు కరెంటు. లేరా లేరా ఎక్కడికి రా కర్రగా ఎక్కడికి రా వెళ్ళేది? ఎక్కడికి రా? నీ ఒంట్లో కరెంటు తక్కువైతే ఎప్పుడన్నా నేను ఇబ్బంది పెట్టానా? పక్కింటికి వెళ్ళి కొంచెం కరెంట్ అప్పు తెచ్చుకున్నాను కానీ ఏనాడన్నా పర్మనెంట్ గా ఇన్వర్టర్ పెట్టుకున్నానా? బ్యాటరీ డౌన్ అయిందని అన్నానా? మరి నీకెందుకురా? మూడేళ్ళు ఏంట్రా? నువ్వేమైనా గోదావరి కానీ ప్లాంట్ అనుకుంటున్నావా? కనిపించిన ప్రతి దానికి కరెంటు సప్లై చేయడానికి. ఇట్రా అరే ఆంధ్రప్రదేశ్ లో పవర్ వచ్చినంత సేపు ఉండదురా నీ ఒంట్లో పవర్. నీకెందుకురా మూడే? నీకెందుకురా? నీకెందుకు? పెద్దక్క ఏమన్నాడు? ఇందాక దమ్కా బిర్యానీ కావాలన్నాడే. నీకు దమ్కా బిర్యానీ కావాలరా? దాన్ని అడిగా నీ మూడో ఎత్తగలరా?
చిన్నక్కాయ్ ఇందాక పాయ కావాలన్నాడే. పాయ కావాలరా నీకు? అవులా పాయ పాయ కావాలరా? ఎలా తింటా అన్నాడు రేడు పాయ? పాయ దుర్రుకుంటాడంట. చుర్రు చుర్రుతావరా పాయ నువ్వు? నీ బొక్కలతో చేస్తావా? అక్కలారు ఇందాక సుబ్బారావు గారు హల్వా కావాలన్నాడే. రేయ్ అక్క 1 2 3 హల్వా కావాలరా? హల్వా 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 కావాలరా? నా రూమ్ లోకి రా, నీకు 70mm సినిమా చూపిస్తా. నీకు మాత్రం ఐటమ్ సంగి రావే. అటు చూస్తావేంట్రా? ఇటు చూడు, అది 70mm సినిమానే. నా రూమ్ లోకి రా, నీకు డైలీ సీరియల్ చూపిస్తా. 1000 ఎపిసోడ్స్ రా, నీకు మాత్రం మౌనరాగాలు సీరియల్ లేనే. దూల తీరిందా సుబ్బారావు, దూల తీరిందా సుబ్బారావు, దూల తీరిందా, దూల తీరిందా సుబ్బారావు. హ్యాపీ బర్త్డే. బర్త్డే రోజు నీ వల్ల ఏంట్రా లాభం? నీ వల్ల దాహం తీరుతుందా? ఆకలి తీరుతుందా? నువ్వు ఇంట్లో ఉంటే దొంగలతో భయం, నువ్వు ఇంట్లో లేకుంటే పక్కింటి వాళ్ళతో అవమానం. నువ్వు లేకుంటే నేను చాలా హ్యాపీగా ఉంటా. నేనే కాదు, పెళ్ళైన ప్రతి మగాడు హ్యాపీగా ఉంటాడు. నేను చంపేస్తాను. అమ్మో అమ్మో, ఎంత పని చేసావు బంగారు. నాగబాబు గారు, ఎలా అనిపించింది మీకు వీళ్ళ పర్ఫార్మెన్స్? చాలా ఫెంటాస్టిక్. నేను ఎట్లా ఉంటాడా సుబ్బారావు, ఎవడు అసలు వస్తాడా లేదా ఊరికి ఇక్కడ ఏం చేస్తాను అనుకున్నా. నా సుబ్బారావు క్యారెక్టర్ వస్తుందేమో, వస్తే బాగుండు, కానీ వస్తావు రాదు ఎక్కడో డౌట్ ఉంది. వస్తే బాగుండు అనుకున్నా, కరెక్ట్గా పిలిచావు. అతను రావడం ఎలా వచ్చావా కృష్ణ గారిలో చూపించావు సరే. జుంబారే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే రింబారే రింబారే రింబరాహి రింబరాహి రింబారే. హల్లో బుల్లెమ్మ ఎల్లో రా శిల్పమా, కొంటే కుర్రోళ్ళ గుండెల్లో రంపమా. కొత్త స్టెప్పులతో చూపిస్తా జంజమా, మైకేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమా. జుంబరే జుంబరే. మంచి టాలెంటెడ్ యాక్టర్ అతను. సో బంగారం ఎన్ని క్రియేట్ చేయగలుగుతుంది, ఎఫెక్షన్స్, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు. నువ్వు అట్లా ఎలాగ వేయండు, నిన్ను ముక్కలు తీసుకెళ్తాను. నువ్వు బంగారం అనుకో, జాగ్రత్త. వెరీ గుడ్, నైస్. రోజా గారు, వేణు సూపర్. వేణు నలుగురు ఎక్స్ట్రాడినరీగా చేశారు. మీ 5వ పార్టిసిపెంట్ కూడా కొంతసేపు రష్మి. కానీ వాళ్ళిద్దరు అఫెక్షన్ గానీ, ఆ తర్వాత కొట్టుకోవడం గానీ, ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ వచ్చాక ఇద్దరు ఎరగదీయటం, అసలు నించోబెట్టాడు ఇట్లా ఏదో ఆరేసినట్టు, కొక్కికి తగిలించినట్టు ఆయన రియాక్షన్ చూడాలి. అసలు సూపర్ గా ఉంది, అసలు చాలా బాగుంది. నలుగురు సూపర్. मधु क्यों चूज जबरदस्त खतरनाक कॉमेडी शो powered by Windows 8 co-presented by Paragon లో ఇప్పుడు కెమెరా మాట్లాడబోతుంది. లెట్స్ వెల్కమ్ చలాకీ చంటి and his team. రెడీ రెడీ క్లోజ్ క్లోజ్ రెడీగా ఉండండి. మీ క్లోజ్, నీ కూడా క్లోజే. ఏంటనుకుంటున్నారా? కెమెరా అండి, కెమెరా, సినిమా కెమెరా. 1933 నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి ఒక్కటి చెప్తాను నేను. నేను ఎంతమందిని చూసా అండి. నా బాధలు చెప్పడానికి రెడీగా ఉన్నాను, మీరు వినాల్సిందే. నాకు ఆనందం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా ఇప్పటివరకు దాచుకున్నా అండి. ఈ రోజు ఆగే ప్రసక్తే లేదు. 1933 నుంచి అప్పట్లో మొదలైన మన సినిమా చరిత్ర. నేను ఎంతమంది ఆర్టిస్టులను చూశానండి? కొన్ని వేల మంది ఆర్టిస్టులను చూశాను. నేను ఆర్టిస్టులను చూశాను, ఆర్టిస్టులను చెప్పుకునే వాళ్ళని చూశాను, ఆర్టిస్టులను చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళని కూడా చూశాను. అసలు నేను చూసిన ఆర్టిస్టుల్లో 3 గురించి మీకు ఇప్పుడు చెప్తానండి.
అసలు మామూలు ఆర్టిస్ట్ కాదండి. వాళ్ళ కోసం నేను చచ్చిపోతాను, నాకు అంత ఇష్టం వాళ్ళంటే. వాళ్ళ కోసం అన్ని ఇచ్చేసాను, కెమెరా వదిలేసి వెళ్ళిపోతాను నేను, అంత ఇష్టం నాకు. అసలు అప్పట్లో నేను బ్లాక్ అండ్ వైట్గా ఉన్నప్పుడు అందగాడంటే అతనండి. అతను దేవుడన్నా అతనే, ఎవరైనా అతనే అండి. అద్భుతమైన ఆర్టిస్ట్. ఎవరనుకుంటున్నారా? ఆర్టిస్ట్ నెంబర్ 1. ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది. ఇంకొక ఆర్టిస్ట్ గురించి చెప్పాలండి. ఆయన అంటే అసలు నాకు ఎంత ఇష్టం అంటే చెప్పుకోలేంత ఇష్టం. నేను బ్లాక్ అండ్ వైట్గా చూస్తున్నా అంటే అందరినీ నలుపు తెలుపుల్లో చూస్తున్నానని నా మొహానికి ఒక రంగే పేపర్ వేసి అందరినీ చూడమని చెప్పాడు. అప్పుడు కనబడ్డారండి. చెట్టు చెట్టుగా కనబడుతుంది, పుట్ట పుట్టగా కనబడుతుంది. ఆఖరికి కొన్ని ఏళ్ల తర్వాత రోజా గారు కూడా రోజా గారిలా కనబడ్డ మొదలు అందంగా కనబడ్డారని చెప్తున్నాను, నేనేమంటలేదు. ఎవరనుకుంటున్నారా? ఆయన ఆర్టిస్ట్ నెంబర్ 2. అగ్ని జమాదగ్ని నేను కొడుతుంటే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే కానీ నాకు కూడా తెలియదు. నాగబాబు గారు అగ్గి పెట్టుందా? రోజమ్మ గారు కనీసం మీ దగ్గర అగ్గిపుల్ల అయినా ఉందా? రష్మి నీ దగ్గర లైటర్ అయినా ఉందా? సిగరెట్లు ఎవరు తాగరు, కనీసం నీ దగ్గర ఉందా? ఎలాంటి సార్? ఈ అగ్ని జమదగ్ని అంటావా? ఆయన అండి ఆర్టిస్ట్ అంటే. ఆయన అంటే నాకు ఎంతో ఇష్టం. ఎందుకు తెలుసా? ఆయన ఫైటింగ్ రాదన్నారు, నో ప్రాబ్లం, నన్ను కొట్టమన్నాను. ఆయన డాన్స్ రాదన్నారు, నో ప్రాబ్లం, నా ముందు డాన్స్ చేయండి సార్, నేను చూసుకుంటాను. సార్ నేను పెద్ద పెద్ద డైలాగ్ చెప్పలేను, నో ప్రాబ్లం, నాకు చెప్పండి, కట్ చేసి నేను యాడ్ చేస్తాను. గొప్ప ఆర్టిస్ట్ సార్. ఆయన అంటే నాకు ప్రాణం, ఆయన కోసం చచ్చిపోతా. ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నారండి. ఆయన అంటే ఎంత ఇష్టం అంటే సిగ్గేస్తుంది ఆయన గురించి చెప్తుంది. రొమాన్స్ అంటే ఆయన అప్పట్లో అమ్మాయిలు ఆయన అద్భుతమైన ఆర్టిస్ట్ అండి. కాకపోతే ఆయనతో చిన్న ప్రాబ్లం ఏంటంటే అన్ని బాగా చేస్తాడు, నేను అన్ని క్యాప్చర్ చేస్తాను. పాటకు దొరకడే ఎక్కడేం పట్టుకోనండి, అటు ఇటు ఎగుర్తూ చాలా పట్టుకుంటాను. చెప్పండి. ఆర్టిస్ట్ నెంబర్ 3. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కలగులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నుల కదలిక మనసులు తెలియక కలబడపడుతోంది నిన్ను ప్రేమించానని, నన్ను ప్రేమించాను. గురుగారు మాస్టర్ వాళ్ళు, అరే గురుగారు ఎలా ఉంటుంది? అద్భుతమైన ఆర్టిస్ట్ అండి. ఆయన అంటే ప్రాణం నాకు. సరే ఇంకా నాకు 70 ఏళ్ల వయసు వచ్చింది కదా అని చెప్పి లైట్ తీసుకుందాం అనుకుంటే నన్ను సీరియల్స్కి పంపించారండి. సీరియల్స్ నిజం, ఒట్టు ప్రామిస్. వాళ్ళు దారుణంగా వాడుతున్నారండి. చెప్పుకోలేని బాధలు ఎన్ని ఉన్నాయో. అసలు సీరియల్స్లో పనిచేస్తుంటే నాకు బాధ వేస్తుంది. అయినా పని చేస్తాను, ఎందుకంటే వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను. నేను కెమెరా కదా. అమ్మ ఎక్కడుంది? అదిరిపోయింది సార్. జానకి ఎక్కడుంది? అదిరిపోయింది సార్. అమ్మ జానకి అమ్మ ఎక్కడుంది? నేను చెప్తా ఒకటే లేవు. బ్రేకా? వీడికేమో ఒకటే డైలాగ్ 4 సార్లు చెప్తాడు, వాడికేమో డైలాగ్ చెప్పడం రాదు. వాణి విని క్యాప్చర్ చేయమంటే ఏంటండి? ఎలా? హౌ? నా వల్ల కాదండి. ఏమండి నేను అడిగేది ఒకటి అడుగుతున్నానండి. మీరు చేసే ప్రతి నెగిటివ్ని నేను పాజిటివ్గా చూపెడుతున్నాను కదా, నేనంటే రెస్పెక్ట్ లేదు ఏంటండి? ఇంకో విషయం అర్జెంట్గా చెప్పాల్సిందండి. ఏమండి ఎంతో మందిని చూశాను, సంతోషాలు చూశాను, బాధలు చూశాను, ఏడుపులు చూశాను, మేకప్లు చూశాను, అన్నీ చూశానండి. రొమాన్స్లు కూడా చూశాను. రొమాన్స్లు ఎలా ఉంటాయి తెలుసా? రచ్చరచ్చగా ఉంటాయి. 1930లో నేను 14 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు, నేను యంగ్లో ఉన్నప్పుడు అద్భుతమైన రొమాన్స్లు అండి. ఆ రొమాన్స్లు ఏంటో చూపినా? 1930 రొమాన్స్ ఎంత బాగుండేవి. ఇలా ఉండి 1960కి వచ్చేటప్పుడు దారుణం అయిపోయిందండి. అరే అబ్బా సూపర్ సార్. 1990 రొమాన్స్ అండి, మరీ దారుణం. పచ్చలేవండి. ఏమండి 2010 రొమాన్స్ సార్, నా వల్ల కావట్లేదు. ఎన్నడు ఖర్చు చెప్పినా వినరు. అలా వేరైపోయింది. ఏం చేయాలండి? చెప్పుకోలేని బాధలు 100 ఉన్నాయి. నేను 2015 రొమాన్స్ కూడా ఇప్పుడే చూపిస్తాను.
ఏమండి ఎన్ని బాధలు చెప్పుకోవాలండి. ఏమండి అందరికీ రొమాన్స్ ఉంటుంది, అందరికీ ముద్దులు ఉంటాయి. నాకు ఉండవని రొమాన్స్లు ఎంత బాధపడుతున్నాను మీకేం తెలుసు. నా పిల్లలతో చెప్పుకోలేక చచ్చిపోతున్నాను. ఏమే లేడీ కెమెరా దా, ఇప్పటికైనా ముద్దు పెట్టుకుందాం. వద్దా? ఓ అందరు ఉన్నారని డౌటా? ఐ లవ్ యూ. మనం తర్వాత గైట్కి కలుద్దాం, ఓకేనా? బాయ్. ఇన్ని బాధలు పెట్టుకొని నాకు వాల్యూ ఎక్కువ పోయారండి. సర్లేదు సార్, వస్తాను. ఎక్కువగా మాట్లాడితే లేని ప్రాబ్లం. ఏమండి రోజా గారు, ఆ చంటిగాడు, వేణుగాడు, ధనరాజు గారు స్టేజ్ మీద స్కిట్లు చేస్తుంటే మీరు ఎన్నిసార్లు మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాళ్ళ స్కిట్లు చూడకుండా ఇష్టం వచ్చిన పేరు నాకు తెలుసండి. బికాస్ ఐఎమ్ కెమెరా, ఐ కెన్ క్యాప్చర్ ఎవ్రీథింగ్. ఇక నాగేంద్రబాబు ఉన్నారు, ఆయన నవ్వు రాకపోయినా నవ్వుతున్నారండి. ఇదెంత నాకు అర్థం కాదు. ఐఎమ్ కెమెరా, ఐ కెన్ నో ఎవ్రీథింగ్. ఎంతమంది నవ్వుతున్నారు అనుకుంటున్నారు? వాళ్ళు చూపెడుతున్నారే వీళ్ళు స్కిట్లు చేస్తుంటే వాళ్ళు ఎవరో ఒకటి ఒక్క లేడు అక్కడ. నాకు తెలుసు కెమెరా కదా, ఐ కెన్ క్యాప్చర్ ఎవ్రీథింగ్. ఇంతకంటే నిజాలు మాట్లాడితే గొడవలు అయిపోతాయి. ఐ లవ్ యూ. 2020లో కలుద్దాం. అప్పుడు డూ టూ మచ్ రొమాన్స్, నాకు ఇంట్రెస్టే. రోజా గారు నిజంగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కెమెరా ఎంతమంది ఆర్టిస్టుల మైనస్లు దానికి తెలుసు. ఈరోజు మనం పాత వాళ్ళని కానీ ఇప్పుడు కానీ చాలా మంది దేవతలుగా ఆరాధిస్తారు హీరోయిన్స్ ని, అండ్ హీరోస్ ని వచ్చి ఒక రోల్ మోడల్ గా తీసుకుంటారు. కానీ మనకి సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మందిని చూస్తే వీళ్ళెలా అయ్యారబ్బా హీరో, వీళ్ళెలా అయ్యారబ్బా హీరోయిన్ అని కొంతమందిని చూసినప్పుడు మనకే అనిపిస్తుంది. సో కెమెరా అవన్నీ కూడా కనిపించకుండా వాళ్ళని ప్రజలకి దగ్గరగా తీసుకెళ్ళింది కాబట్టి సో కెమెరా ఇస్ గ్రేట్. కెమెరాలో అయితే మనం లేము. అండ్ కొత్తగా వచ్చారా, చాలా ఆదర కొట్టేశారు, సూపర్ గా చేశారు. అండ్ రొమాన్స్, ఎక్కడ ఉన్న రొమాన్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది, అసలు కట్ చెప్పినా ఆగట్లేదు ఆర్టిస్టులు. అంతా బాగుంది. మధ్యలో మమ్మల్ని కూడా కొంచెం స్క్రాచ్ చేశారు. అందరినీ అలా గోకి ఏడిపిస్తే నీకు ఆనందం. సూపర్. నాగబాబు గారు, చంటి తీసుకున్నది కెమెరా అంటే మనందరికి ఇప్పుడు ఇవాళ ఈవెన్ జబర్దస్త్ చూడాలన్నా కెమెరా కావాలి. నువ్వు తీసుకున్న సబ్జెక్టే చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ చంటి. కెమెరా అనగానే చాలా బాగా చేస్తావు అనిపించింది, అట్లాగే చేసావు. చెప్తుంటే నెక్స్ట్ ఇంకొంచెంసేపు ఉంటే బాగుంది అనిపించేదాకా ఉంది. డెఫినెట్గా మంచి కాన్సెప్ట్ నిజంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షో చూడటానికి మాకు కూడా కనపడినటువంటి కెమెరాలు మొత్తం 8 కెమెరాస్ కవర్ చేస్తున్నాయి. మిగతా 8 మంది కెమెరామెన్స్ ఈ షోని కానీ, ఈ సెటప్ని కానీ, మమ్మల్ని కానీ, నన్ను కానీ, రోజాని కానీ, ఈవెన్ పార్టిసిపెంట్స్ లో ఉండే అనేక మందిని అందరిని అందంగా చూపిస్తూ చక్కగా ఎఫెక్టివ్గా చేయగలిగేటువంటి కెమెరా ఇది. సో వీళ్ళందరికీ దీని తరఫున నువ్వు చెప్పావు కాబట్టి మంచి కంటెంట్ కాబట్టి ఇది వీళ్ళందరికీ నా తరఫున ఒక అద్భుతమైనటువంటి ఇది చూపిస్తున్నందుకు, ఒక అందంగా చూపిస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ అవర్ కెమెరామెన్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఇప్పుడు రాబోతున్నాయి 3 ఆర్టికల్స్. దేవుడు గుడిలో గంట, షటగోపం అండ్ హుండీ. ఈ మూడింటిని గుడిలో చూసాం, కానీ ఈ 3 మాట్లాడుకోవడం చూసావా? ఇప్పుడు చూద్దాం. లెట్స్ వెల్కమ్ రోలర్ రఘు అండ్ హిస్ టీమ్. అందరికన్నా ముందు నేనే రావాలి, అందరికన్నా లేటుగా నేనే పోవాలి. పైగా ఈరోజు ఏకాదశి నా ప్రాణం మీదకి. ఏం చేస్తాం? హాయ్ బ్రో, ఏంటి ఏమైనా లేట్ అయినా? ఆ పంతులుగాడు ఏమైనా వచ్చాడా? మీరు ఎప్పుడూ గంట లేటే. ఆ పంతులుగాడు వచ్చినా నేను కరెక్ట్ టైంకి వచ్చినా నన్నే ఫస్ట్ కొడతాడు. ఆ పంతులే కాదు, గుడికి ఎవడొచ్చినా ముందు నిన్నే కొడతాడు. సరే గాని ఆ లేజీ క్రేజీ ఫెలో చెవిటి చెతకోపంగాడు వచ్చాడా? ఏమంటున్నారు? ఈ రోజు ఏకాదశి అంటున్నారా? బాగుంది బాగుంది. ఏకాదశి అయితే మాత్రం ఏముంది, రోజు ఉండే అన్నదానమేగా. ఓ షట్, అదే ముద్దపప్పు, అదే చక్కెర పొంగలి రొటీన్. ఏ బ్రో, ఈరోజు ఏకాదశి స్పెషల్, నీకు కలెక్షన్స్ కూడా హెవీగా ఉంటాయి. సరదాగా మా ఇద్దరిని తాజ్ డెక్కనుకో తాజ్ బంజారాకో తీసుకుపోవచ్చుగా. గుడి చుట్టూ అడుగు తినే వాళ్ళు తిరిగినట్టు మీరు ఎప్పుడు నా చుట్టూ తిరుగుతారేట్రా? మీకు జాబ్స్ ఉన్నాయి, మీకు శాలరీలు వస్తున్నాయి, మీకు వచ్చును మీరు పెట్టుకోవచ్చుగా. ఏమిటి ఏమంటున్నారు? ఈ రోజు కూడా ఇక్కడే భోజనం చేద్దాం అంటున్నారా? కుదరదు. ఈ రోజు ఏ తాజ్ డెక్కనుకో ఏ తాజ్ బంజారాకి వెళ్ళి భోజనం చేయాల్సిందే. ఏమిటి వినిపించి చస్తుందా? చెవుడు నీకురా, మాకు కాదు. అర్థమైంది, చెవుడు మీకేనా? బాగుంది బాగుంది. ఊరే నాకు అర్థం కాక అడుగుతాను,
మాకు శాలరీలు వస్తున్నాయి, మాకు జాబులు వస్తున్నాయి అని అంటున్నావు. దెబ్బలు మాకు, డబ్బులు నీకా? అర్థమైందిగా, అది నీ రేంజ్. ఏంట్రా రేంజుల గురించి మాట్లాడుతున్నావు ఏంట్రా? అలా రేంజుల గురించి మాట్లాడితే ఈ గుడికి వచ్చే ప్రతి విఐపి ఫస్ట్ నన్ను పలకరించాకే నిన్ను ఆఖరిలో పలకరించేది. ఇదిగో క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ఫేమస్, డాన్స్ లో మైకేల్ జాక్సన్ ఫేమస్, ఉండిల్లోకి వస్తే నేనే ఫేమస్. ఒరే నువ్వెంత ఫేమస్ అయినా దొంగోడు వచ్చి నీ ఉండిని దోచుకున్నాడు అనుకో, ఈ గంటను కొట్టి జనాల్ని పిలవకపోతే నీ పరిస్థితి ఏమిటి? ఏమిటి ఏమంటున్నారు? మీ ఇద్దరికన్నా నేనే ఫేమస్ అంటున్నారా? బాగుంది బాగుంది, ఈ రోజుకైనా నా గొప్పతనం గురించి తెలుసుకున్నారు. అబ్బా అదేదో గట్టిగా చెప్పుకొని చావండి, అందరూ వింటారు. శుభ్రత పరిశుభ్రత ఈ పంతులుగాడు ధూప్ స్టిక్ కి దోమల స్టిక్ కి తెలాడేంట్రా తేడా? ఊపిరి ఆడట్లేదురా. ధూప్ స్టిక్ కి దోమల స్టిక్ కి తేడా తెలియకుండా ఆడు పంతులు ఎలా అయ్యాడ్రా? ఎదవ కక్కుర్తో దోమల స్టిక్ తో పొగ పెడుతున్నాడు రా. పైగా నాకేమో ఆస్తమా చెప్పుకోలేను. బాగా చెప్పావు. ఏదన్నా తప్పు చేస్తే ఒకేసారి ఊరేస్తాడు, వీడు నాకు రోజు ఊరేస్తున్నారా? ఏంట్రా మీ ప్రాబ్లము? మీరు కూడా మనుషుల్లాగా కొట్టుకు చస్తున్నారెందుకురా? అరుచుకుంటారెందుకురా? ప్రాబ్లం అంటారేంటి స్వామి? గంటంటే ప్రతి గుంటడికి లోకువే. మొన్న ఆడెవడో భక్తుడు ఆడి పెళ్ళవాడి మాట వినట్లేదని టాపీ టాపీమని నాకు కొట్టి మీకు మొర పెట్టుకున్నాడు. ఆ కొట్టేదేదో ఆడి పెళ్ళాన్ని కొట్టచ్చు కాదు, మాట వింటది. నన్ను కొట్టడం దేనికి? స్వామి, ఆ కరణం మల్లేశ్వరైనా వెయిట్స్ ఇలా ఎత్తి అలా దించుతుంది. నేను రోజంతా ఈ వెయిట్లు మోయలేక చచ్చిపోతున్నాను ప్రభు. స్వామి నా పరిస్థితి అయితే మరీ దారుణం. ఎవడెవడో వస్తాడు, అందరినీ దీవించాలి. ఒకడేమో స్నానం చేస్తాడు, ఇంకొకడేమో స్నానం చేసి చావుడు, ఇంకొకడు హెల్మెట్ పెట్టుకుంటాడు, ఇంకొకడు క్యాప్ పెట్టుకుంటాడు. స్వామి మొన్నొకడైతే విగ్గు పెట్టుకొని వచ్చాడు, అది కాస్త సెటగొప్పలో ఇరుక్కుపోయింది. తీయలేక లాక్కోలేక గబ్బుతో చచ్చిపోయాడు స్వామి. గంట అందరూ నిన్ను కొడుతున్నారని బాధపడుతున్నావు, కానీ నిన్ను కొట్టి తమ బాధల్ని నాకు తెలియజేస్తున్నందుకు నువ్వు గర్వపడాలి. ఉండి స్వామి, ప్రజలు నీలో వేసేవి కానుకలు కాదు, వాళ్ళ పాపాల్ని. అంతమంది పాపాల్ని మోస్తున్న నీలో నాకు దైవత్వం కనిపిస్తోంది. శటగోపం, నువ్వు ఎవరెవరినో తాకాల్సి వస్తుందని బాధపడుతున్నావు, కానీ నీలో నాకు జాతి, మతము, కులము, వర్ణము అనే భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూసే దైవత్వం కనిపిస్తోంది. ఆ ఉన్నత శిఖరాలు కూడా ఈ నేలపై నుంచే ప్రారంభమవుతాయి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి చేసే ప్రయాణమే ధ్యానం. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి. నాగబాబు గారు, రఘు సార్ కామెడీ అంత పేర్లేదు రఘు, కానీ దీంట్లో ఒక బ్యూటిఫుల్ స్పిరిచువల్ యాంగిల్ మాత్రం చాలా బాగుంది. చాలా బాగా చేసావు. కొంచెం కామెడీ కనుక ఉండుంటే ఇది అసలు సూపర్గా ఉండేది ఇంకా, బట్ స్టిల్ గుడ్. రోజా గారు, నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నా రఘుని. యాక్చువల్గా జబర్దస్త్లో మనం నెంబర్ 1 రావాలి,
పర్ఫార్మర్ ఆఫ్ ద డే కావాలి అని చెప్పి కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ మీరు తీసుకొచ్చి ఒక మెసేజ్ లాగా ఇవ్వటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా చక్కగా ఉంది. So viewers, 6 performances complete అయిపోయాయి. Let's welcome all our team leaders on the stage. ఇవాళ నిజంగా రఘును తర్వాత ధనరాజ్ చేసిన కామెడీ స్కిట్ లో వాళ్ళిద్దరు ఇచ్చిన మెసేజ్ అది బెస్ట్ మెసేజ్. So రోలా రఘుకి మీరు ఇచ్చిన స్కోర్స్ రోజా గారు. రాకెట్ రాఘవకి మీరు ఇచ్చిన స్కోర్స్ రోజా గారు 9. చాలాకి చంటి ఇస్ నెక్స్ట్. సో మీరు ఇచ్చిన స్కోర్స్ రోజా గారు. చమ్మక్ చంద్ర. The judges, Venu Wonders ki ichina scores. Dhanraj ki meer ichina scores. Roja garu. The judges, ivalti performer of the day. Venu Wonders. Performer of the day గెలుచుకున్నారు 5,000 rupees from Physicam Laboratories and 5,000 rupees from Orthofit Oil and Syrup. Congratulations! Performer of the day gets to become the poster of the day. So Venu Wonders. ఇంట్లో సప్లై చేయడానికే కరెంట్ లేదు, 3 రోజులకి సప్లై చేస్తావు కరెంటు కరెంటు కరెంటు.